హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాము అంటే ఫస్ట్ వచ్చేసి రివర్స్ ఏ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ని ఎలా రివర్స్ చేయాలో చూద్దాం. దాని తర్వాత పాలిండ్రోమ్ చెకింగ్ చేద్దాం. సేమ్ సిమిలర్ ఉంటాయి రెండు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ రివర్స్ నెంబర్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని రివర్స్ చేయాలి. అంటే ఎలా? సపోజ్ మనకు 358 ఇచ్చాడు, దీన్ని 853గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? 853గా కన్వర్ట్ చేయాలి. ఇది ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మెయిన్గా ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏ ఇన్బిల్ట్ మెథడ్ యూజ్ చేయకూడదు. ఓకేనా? ఇన్బిల్ట్ మెథడ్ అంటే నువ్వు ఇప్పుడు ఇంటీజర్లో ఉంది 358 అనేది, నువ్వు దాన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకొని ఫర్ లూప్ యూజ్ చేసి బ్యాక్ నుంచి ట్రావెల్ చేసి క్యారెక్టర్స్ ప్రింట్ అలా చేయకూడదు. అలా ఏ ఇన్బిల్ట్ మెథడ్ యూజ్ చేయకోకుండా ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయాలి. మనం చూద్దాం ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని. ఫస్ట్ ఏంటి, మనం ఏం చేయాలి? ఫస్ట్ ఐడియా ఏమొస్తుంది మనకి రివర్స్ నెంబర్ అంటే? ఫస్ట్ అంటే మనం బ్యాక్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? బ్యాక్ నుంచి యాక్సెస్ చేస్తేనే కదా మనకు 8 వస్తుంది, 5 వస్తుంది, మళ్ళీ 5, మళ్ళీ 3 వస్తుంది. ఇలా ఎలా తెచ్చుకోవచ్చు మనం? ఫస్ట్ చూడండి, మీకు ఈ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్లు అలానే కౌంట్ డిజిట్ చేసేటప్పుడు మీకు లాస్ట్ డిజిట్ని ఎలా తెచ్చుకోవాలో మీకు నేర్పించాలి. అలా మాడ్యులేట్ డివిజన్ యూజ్ చేసి. ఓకేనా? ఫస్ట్ అయితే ఆ స్టెప్. మాడ్యులేట్ డివిజన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకు డిజిట్స్ కావాలి, ఇండివిజువల్ డిజిట్స్ కావాలి. కాబట్టి మాడ్యులేట్ డివిజన్ చేసి మనం ఇండివిజువల్ డిజిట్స్ అనేది తెచ్చుకుంటున్నాం ఇక్కడ. ఓకే? ఫస్ట్ అయితే ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ కావాలి మనకు. ఓకే? లాస్ట్ డిజిట్ని ఎల్డీగా రాస్తున్నాం. ఎల్డీ ఈక్వల్స్ ఏం చేస్తాం మనం అక్కడ? నమ్, ఇచ్చిన నమ్ మాడ్యులో 10. ఇది ఏం చేస్తుంది మనకు? లాస్ట్ డిజిట్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఇది ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి మీరు రాయాల్సింది ఏంటంటే, మీరు ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలి. రివర్స్ అనే వేరియబుల్. రివర్స్ 0 ఎందుకు రాసా? మనం ఇంతవరకు ఏం రివర్స్ చేయలేదు కాబట్టి 0 అని రాసా. ఇది చేసిన తర్వాత ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు రాసేది అబ్జర్వ్ చేయండి. ఓకే? ఏం రాస్తున్నా? రివర్స్ ఈక్వల్స్ రివర్స్ ఇంటూ 10 ప్లస్ లాస్ట్ డిజిట్. ఈ రివర్స్ ఇంటూ 10 అనేది ఎందుకు రాసా? మన డిజిట్స్ని రైట్ నుంచి లెఫ్ట్కి షిఫ్ట్ చేసుకోవాలి. అంటే టెన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ రివర్స్ ఇంటూ 10 అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దీని తర్వాత ఏం చేయాలి అంటే, మనం నెంబర్ రిడక్షన్ చేయాలి. సపోజ్ 358 అయిపోయింది, ఇప్పుడు 8 చేసేసి ఉంటాం. 8 చేసిన తర్వాత మళ్ళీ మనం 35 అనేది చేయాలి. ఓకేనా? అలా చేయడానికి నంబర్ రిడక్షన్ ఎలా చేయొచ్చు అని చెప్పా? డివిజన్ యూజ్ చేసి. ఎలా? డివిజన్ యూజ్ చేసి. ఓకే? నమ్ ఈక్వల్స్ నమ్ డివైడ్ బై 10. ఇదే మనకేం కొత్త ఏం కాదు, మీకు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్లో నేర్పించాను ఇది. అలానే కౌంట్ డిజిట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మీకు నేర్పించాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది ఎలా వర్క్ అవుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి మనకి ఏ నెంబర్ ఇచ్చాడు? 358. మనం ఏం చేసాం? ఫస్ట్ లాస్ట్ డిజిట్ కనుక్కున్నాం. ఓకేనా? లాస్ట్ డిజిట్ ఏంటి? నెంబర్ ఏంటి మనకి ఇప్పుడు? 358 మాడ్యులో 10. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? మనకి ఎల్డీ ఏమొస్తుంది? 8 వస్తుంది. ఓకేనా? 8 ఎలా వస్తుంది? మాడ్యులేట్ డివిజన్ పర్ఫార్మ్ చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన రైట్ డిజిట్స్ని లెఫ్ట్గా కన్వర్ట్ చేసుకోవాలి, లెఫ్ట్కి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా? 8ని లెఫ్ట్ సైడ్కి తెచ్చుకోవాలి. అలా ఎలా తెచ్చుకోగలుగుతామంటే, మనం రివర్స్ ఇంటూ 10 చేసి అలానే మన లాస్ట్ డిజిట్ని లాస్ట్లో యాడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి ఎందుకు రాసాను. రివర్స్ ఈక్వల్స్ టిల్నా మనం ఏం రివర్స్ చేయలేదు కాబట్టి రివర్స్ అనేది 0 ఇచ్చాం. 0 ఇంటూ 10 ప్లస్ లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 8. ఓకేనా? ఇప్పుడు రివర్స్ ఏమవుతుంది? 0 ఇంటూ 10 0 ప్లస్ 8 అంటే రివర్స్ 8. అంటే 8 అనేది రివర్స్ అయింది. అంటే చూడండి 358లో ఫస్ట్ మనకి 8 అనేది వచ్చింది ఫస్ట్ స్టెప్లో. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ ఉంటాయి కదా, ఈ 2 వాల్యూస్ రిడక్షన్ చేయాలి కదా. 8ని తీసేయాలి, 8ని ఎలిమినేట్ చేయాలి, అంటే నెంబర్ రిడక్షన్ చేయాలి. అలా ఎలా చేసుకోగలం? ఇది ఈ స్టెప్. ఓకేనా? ఈ స్టెప్లో ఏం చేసా? నమ్ ఈక్వల్స్ నమ్ ఏంటి ప్రస్తుతం? 358 డివైడ్ బై 10. అంటే మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 35 వస్తుంది. మనం సేమ్ దీన్నే, ఈ ప్రాసెస్ని మన వాల్యూస్ అంటే ఈ వాల్యూ 0
కన్నా ఎక్కువ ఉన్నంత వరకు పర్ఫామ్ చేయాలి. చూడండి నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇటరేషన్ అనుకోండి. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్లో చూడండి, ఫస్ట్ ఏంటి లాస్ట్ డిజిట్. ఇప్పుడు నెంబర్లో ఈ వాల్యూ అయితే ఉంటుంది, ఓకేనా, ఈ వాల్యూ అయితే ఉంటుంది. ఇప్పుడు 35 మోడ్యులో 10 అని రాస్తారు. ఏమొస్తుంది ఆన్సర్? 5 అనేది వస్తుంది, లాస్ట్ డిజిట్ కాదు, 5 వస్తుంది. 5 వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. మన ఇప్పుడు ఇక్కడ ఈ 58 అనేది 85గా ఎలా కన్వర్ట్ అవుతుందో చూడండి, ఓకేనా. నెక్స్ట్ లైన్ ఏముంది? రివర్స్ ఇంటూ 10, రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్, ప్రజెంట్ రివర్స్ ఏంటి? 8, ఓకేనా. ప్రీవియస్ ఇటరేషన్లో రివర్స్ ఏముంది? 8 అయింది కదా. 8 ఇంటూ 10 ప్లస్ లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 5. అంటే ఇది ఏమవుతుంది? 8 ఇంటూ 10 80 ప్లస్ 5 ఎంత? 85. చూసారా, ఈ 58 అనేది 85గా కన్వర్ట్ అయింది. ఇలా మనం టెన్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం, అంటే మన వాల్యూస్ని షిఫ్ట్ చేసుకుంటున్నాం, డిజిట్స్ని షిఫ్ట్ చేసుకుంటున్నాం. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేసాం? నంబర్ రిడక్షన్ చేసాం, ఓకేనా. నంబర్ రిడక్షన్ చేసాం. నమ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏం చేస్తాం? 35 డివైడ్ బై 10 అంటే ఏమొస్తుంది? 35 డివైడ్ బై 10 ఏమొస్తుంది? 3 మిగిలిపోతుంది, ఓకేనా. చూడండి మన వాల్యూ ఇంకా 0 అవ్వలేదు, 0 కన్నా ఎక్కువే ఉంది కాబట్టి మళ్ళీ ఈ థర్డ్ ఇటరేషన్ కూడా పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఏమవుతుంది? ఫస్ట్ ఏంటి? లాస్ట్ డిజిట్ కనుక్కోవాలి కదా. 3 మోడ్యులర్ 10 అంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 3 వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ ఏముంది? రివర్స్, ఓకేనా. రివర్స్ ఎంత? ప్రీవియస్ ఇటరేషన్లో రివర్స్ ఎంత వచ్చింది మనకు? 85 వచ్చింది. 85 మళ్ళీ ఏంటి? ఇంటూ 10 ప్లస్ లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 3 ప్లస్ 3. 85 ఇంటూ 10 ఎంత? 850. 850 ప్లస్ 3 ఎంత? 853, ఓకేనా. 853 అనేది వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది? నెంబర్ రిడక్షన్. నమ్ ఈక్వల్స్ టు 3 డివైడ్ బై 10 అంటే 0 వస్తుంది. 0 వస్తే మనం పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఆపరేషన్ అనేది ఇక్కడికి ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. చూడండి ఈ 358 అనేది 853గా కన్వర్ట్ అయింది, ఓకేనా. ఇది లాజిక్ బిల్డింగ్ ప్రాసెస్. ఇప్పుడు సూడోకోడ్ చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం? ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఫంక్షన్ మనం ఏమైనా పారామీటర్ పాస్ చేయాలా? అవును, ఒక నెంబర్ని పాస్ చేయాలి కదా. ఆ నెంబర్ని నమ్గా రాస్తున్నా. ఇది రాసిన తర్వాత ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి? ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఓకేనా. ఒక వేరియబుల్ రివర్స్ ఈక్వల్స్ టు 0. ఎందుకు రివర్స్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నా? ఇంకా మనం ఏ వాల్యూస్ రివర్స్ చేయలేదు కాబట్టి, ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మన వాల్యూ 0 అయితే వీ కాంట్ డూ ఎనీథింగ్, ఓకేనా. 0 కాకపోతే 0 కన్నా ఎక్కువ ఉంటే వి విల్ డూ సంథింగ్, ఓకేనా. ఇక్కడ చూడండి, వైల్ సేమ్ అదే రాస్తున్నా. వైల్ నమ్ గ్రేటర్ దాన్ 0 మీ పర్ఫామ్ ఆల్ దీస్ కదా. మనం ఇదంతా పర్ఫామ్ చేసాం కదా, సేమ్ అదే రాస్తున్నా. చూడండి ఫస్ట్ ఏం చేసాం? లాస్ట్ డిజిట్ని అనుకున్నాం. లాస్ట్ డిజిట్ని ఎలా అనుకున్నాం? మోడ్యులర్ డివిజన్ యూజ్ చేసి నమ్ మోడ్యులర్ 10, ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం? రివర్స్ ఫార్ములా అనుకోండి, లేకపోతే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. రివర్స్ ఇంటూ 10 అనేది అది రాసుకోండి. రివర్స్ ఈక్వల్స్ టు అది ఎందుకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. మన వాల్యూస్ని షిఫ్ట్ చేసుకోవడానికి ఈ రివర్స్ ఆపరేషన్ అనేది యూస్ అవుతుంది. రివర్స్ ఇంటూ 10 ప్లస్ మళ్ళీ ఏం రాసాం? లాస్ట్ డిజిట్, ఓకేనా. లాస్ట్ డిజిట్ గుర్తుపెట్టుకోండి, ఎల్డి రెఫర్స్ లాస్ట్ డిజిట్, ఓకేనా. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం రాసాం? నంబర్ రిడక్షన్ ఎందుకు చేసాం? మన డిజిట్స్ని ఎలిమినేట్ చేసుకోవడానికి నంబర్ రిడక్షన్ అనేది పర్ఫామ్ చేసాం. నమ్ ఈక్వల్స్ టు నమ్ డివైడెడ్ బై 10, ఓకేనా. లాస్ట్లో మీరు రివర్స్ అనేది ప్రింట్ చేసుకోండి. రివర్స్ మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది, ఓకేనా. ఇది ఏదైనా ఒక నెంబర్ని రివర్స్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి? అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చింటాడు కదా ఇన్పుట్గా, సేమ్ అదే నెంబర్ని రివర్స్ చేస్తే సేమ్ మళ్ళీ అదే నెంబర్ రావాలి. దాన్ని అలా వస్తే దాన్ని ప్యాలిండ్రోమ్ అంటాం, ఓకేనా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 151 తీసుకోండి.
151 రివర్స్ చేసి ఏమొస్తుంది, మళ్ళీ 151 వస్తుంది. అంటే ఇది పాలిండ్రోమ్ అనమాట. ఓకేనా, పాలిండ్రోమ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 258. 258ని రివర్స్ చేసి ఏమొస్తుంది, 852 వస్తుంది. ఈ నెంబర్ రెండు సేమా? సేమ్ కాదు. అంటే ఇది పాలిండ్రోమ్ కాదని అర్థం. ఓకేనా. ఇప్పుడు ఈ పాలిండ్రోమ్కి లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సేమ్ ఇందాక మనం రివర్స్ నెంబర్ సాల్వ్ చేసాం కదా, ఇప్పుడు మీకు ఒక పాయింట్ అనేది మీకు ఒక బ్రెయిన్లో అయితే స్ట్రైక్ అయి ఉంటుంది కదా. ఏంటి, ఏదైనా ఒక నెంబర్ రివర్స్ చేయాలి, రివర్స్ చేసిన తర్వాత సేమ్ అదే వాల్యూ వచ్చింటే అది పాలిండ్రోమ్. అంటే మనం ఈ లాజిక్కే మళ్ళీ యూజ్ చేస్తాం అనేది మీకు బ్రెయిన్లో ఈ పాటికి స్ట్రైక్ అయి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, సేమ్ అదే ఫంక్షనే ఉంది, జస్ట్ స్మాల్ చేంజెస్ చేస్తున్నా. జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక ఒరిజినల్ నెంబర్ని వేరియబుల్ తీసుకొని చెప్పేసి మన నెంబర్ ఇచ్చిన నెంబర్ని అందులో స్టోర్ చేసుకుంటాను. ఎందుకు, మనం ఇక్కడ మన నెంబర్ని రిడక్షన్ చేస్తున్నాం, అంటే మన నెంబర్ని ఇక్కడ లూజ్ అవుతాం. అందుకు ఒక వేరియబుల్ తీసుకొని అక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. చూడండి ఏం చేస్తున్నా, ఒరిజినల్ నమ్ ఈక్వల్స్ టు ఏం స్టోర్ చేస్తున్నాం, మనం ఇచ్చిన నెంబర్ని స్టోర్ చేస్తున్నాం. ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయట్లేదు. ఓకేనా, జస్ట్ చెక్ చేస్తున్నాం ఇచ్చిన నెంబర్ పాలిండ్రోమా కదా అని చెప్పేసి. అంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫైనల్గా మనం రివర్స్ నెంబర్ ఫంక్షన్ చేసిన తర్వాత మనకి రివర్స్ నెంబర్ అనేది వచ్చి ఉంటుంది. ఆ వచ్చిన నెంబర్ని మనం యాక్చువల్ నెంబర్తో కంపారిజన్ చేయాలి. ఓకేనా. ఎలా, ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇఫ్ ఒరిజినల్ నమ్ డబల్ ఈక్వల్స్ టు వాట్ కంపేర్ చేయాలి, దేంతో కంపేర్ చేయాలి, మనకి రివర్స్ నెంబర్ వచ్చి ఉంటుంది కదా ఇక్కడ, ఈ రివర్స్తో కంపేర్ చేయాలి. ఓకేనా. రివర్స్ ఫర్ సపోజ్ రెండు ఈక్వల్ ఉన్నాయంటే అది పాలిండ్రోమ్, ఈక్వల్గా లేవు అంటే అది పాలిండ్రోమ్ కాదు అని అర్థం. ఏంటి, పాలిండ్రోమ్ అవ్వదు. ఓకేనా. చూడండి, ప్రింట్ ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్. ఓకేనా, పాలిండ్రోమ్. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది, అది పాలిండ్రోమ్ అవ్వదు అని తెలుస్తుంది మనకు. అప్పుడేం ప్రింట్ చేస్తాం, ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్. సేమ్ రివర్స్ నెంబరు పాలిండ్రోమ్ లాజిక్ సిమిలర్ అండ్ సేమ్. ఓకేనా. జస్ట్ నేను ఏం చేసా, ఒక వేరియబుల్ తీసుకొని మన యాక్చువల్ నెంబర్ని స్టోర్ చేసిన తర్వాత ఏం చేసా, జస్ట్ కంపారిజన్ చేసా. ఇలా మనం పాలిండ్రోమ్ని రివర్స్ నెంబర్ సాల్వ్ చేయొచ్చు. ఇలా ఈ రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం, ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇక్కడ ఏమన్నా రిటర్న్ చేస్తున్నాం కదా రివర్స్ నెంబర్ని, అందుకు ఇంట్. దీని తర్వాత ఫంక్షన్ నేమ్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నాం, రివర్స్ నెంబర్ అని ఫంక్షన్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ ఏమైనా పారామీటర్ పాస్ చేస్తున్నాము, నంబర్ పాస్ చేస్తున్నాం కదా, నమ్. దీని తర్వాత ఫస్ట్ ఏం చేసాం, ఒక రివర్స్ వేరియబుల్ అనేది తీసుకున్నాం. రివర్స్ వేరియబుల్ ఎంత తీసుకున్నాం, 0 తీసుకున్నాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, వైల్ లూప్ రన్ చేసాం కదా, వైల్ నెంబర్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, లాస్ట్ డిజిట్ని కనుక్కున్నాం. ఎందుకు, రివర్స్ చేయాలి కాబట్టి. లాస్ట్ డిజిట్ని ఎలా కనుక్కుంటాం, మాడ్యులర్ డివిజన్ చేసి కదా, ఇన్ లాస్ట్ డిజిట్ ఈక్వల్స్ టు ఏం చేసాం, నమ్ మాడ్యులర్ 10 అని చెప్పాం కదా. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్ ఇంటూ 10. రివర్స్ ఇంటూ 10 ఎందుకు రాశానో చెప్పా కదా మీకు, ప్లస్ లాస్ట్ డిజిట్. బీ కేర్ఫుల్ విత్ వేరియబుల్స్.
దాని తర్వాత ఏం చేసాం, నంబర్ రిడక్షన్ చేసాం కదా, నమ్ ఈక్వల్స్ టు నమ్ డివైడ్ బై 10. ఫైనల్గా ఏం చేసాం, మన రివర్స్ నెంబర్ని అయితే రిటర్న్ చేయాలి, రిటర్న్ రివర్స్. ఇప్పుడు వెళ్ళి మెయిన్ మెథడ్లో అయితే కాల్ చేద్దాం. ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు 853 అనే నెంబర్ తీసుకున్నాం ఇన్పుట్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, మన ఫంక్షన్ని కాల్ చేసాం కదా, ఇంట్ రిజల్ట్ ఈక్వల్స్ టు రివర్స్ నెంబర్. ఏం పాస్ చేసాం, నెంబర్ని పాస్ చేసాం. పాస్ చేసిన తర్వాత మన రిజల్ట్ అయితే ప్రింట్ చేసుకోవాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్. ఇప్పుడు రన్ చేసి చూద్దామా ఏమొస్తుంది అవుట్పుట్. ఏమొచ్చింది, 358 వచ్చింది. 853కి రివర్స్ ఏంటి, 358 కదా. నెక్స్ట్ ఇంకోటి తీసుకొని చూద్దాం, 9567. ఇప్పుడు మన అవుట్పుట్ ఏం రావాలి, 7659 రావాలి. చూద్దామా రన్ చేసి, చూడండి 7659 వచ్చింది కదా. ఇది రివర్స్ నెంబర్ చేసే విధానం. సేమ్ ఇదే రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్తోనే మనం పాలిండ్రోమ్ కనుక్కోవచ్చు అని చెప్పా కదా. ఇప్పుడు అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫంక్షన్ నేమ్ మార్దాం. ఫంక్షన్ నేమ్ ఏంటి, పాలిండ్రోమ్ కదా. సేమ్ అదే కోడే, జస్ట్ ఫంక్షన్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నా, పాలిండ్రోమ్. దాని తర్వాత ఏం చేస్తున్నాను చూడండి, ఒక వేరియబుల్ తీసుకొని ఒరిజినల్ నెంబర్ అనే వేరియబుల్ తీసుకొని మన నెంబర్ని అయితే అందులో స్టోర్ చేసుకుంటున్నాం. స్టోర్ చేసుకున్న తర్వాత మిగతాదంతా సేమ్. ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు, ఎందుకు, మనం జస్ట్ పాలిండ్రోమ్ నెంబరా కాదా అని చెక్ చేస్తున్నాం. ఓకేనా, చెక్ పాలిండ్రోమ్ ఆర్ నాట్ అని చెప్పేసి జస్ట్ ఫంక్షన్ రాస్తున్నాం. ఇక్కడ ఏం మనం రిటర్న్ చేయట్లేదు. ఓకేనా, దీని తర్వాత మనం రిటర్న్ చేయలేదు కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ రాయకూడదు. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చెక్ చేయాలి, మన ఒరిజినల్ నెంబర్ మనం రివర్స్ నెంబర్ని చెక్ చేయాలి. రెండు సేమ్ వస్తే అది పాలిండ్రోమ్ అవుతుంది, లేకపోతే అది పాలిండ్రోమ్ అవ్వదు. ఓకేనా, ఇఫ్ రివర్స్ డబుల్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నమ్ then it is a palindrome. Okay, system dot out dot println it is a palindrome. ఓకేనా, palindrome అంటే ఏమో చెప్పా కదా. ఎల్స్ ఈ కండిషన్ ఫెయిల్ అయితే అది palindrome అవ్వదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println it is not a palindrome. ఓకేనా, ఫంక్షన్ నేమ్ చేంజ్ చేయాలి కదా. చెక్ పాలిండ్రోమ్. జస్ట్ చూడండి, మనం రివర్స్ నెంబర్ కోడ్లోనే జస్ట్ ఒరిజినల్ నెంబర్ అనే వేరియబుల్ తీసుకున్నాం, అందులో మన నెంబర్ స్టోర్ చేసుకున్నాం. అలానే జస్ట్ నేను చేసిన ఫంక్షన్ నేమ్ని చేంజ్ చేసాం అంతే. దాని తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం ఇంటీజర్ కాదు, ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి ఇది తీసేయాలి. ఎందుకు, మనం ఇక్కడ వాయిడ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏం రాయాల్సిన పని లేదు. తీసేసిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ తీసేయండి. ఎందుకు, మన ఫంక్షన్లోనే మనం ప్రింట్ చేసుకున్నాం అది పాలిండ్రోమా కాదా అని చెప్పేసి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని వచ్చింది. ఎందుకు, 9567 అనేది పాలిండ్రోమ్ కాదు. చూద్దాం, ఇంకొక నెంబర్ ఇద్దాం, 151 అనేది పాలిండ్రోమ్. ఇప్పుడు మన ఆన్సర్ ఏం రావాలి, ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్ అని రావాలి. చూద్దాం, చూడండి మన ఆన్సర్ ఏమొచ్చింది, ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్. ఇది పాలిండ్రోమ్ని రివర్స్ నెంబర్ని ప్రింట్ చేసే విధానం. ఇన్ కేస్ ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే నా ఛానల్కి మీరు కొత్తగా విజిట్ చేసినట్టుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. That's it for today. Take care. Bye bye. We will meet in the next video.